ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. రైతుని రాజుని చేసేది నినాదంగా ఉండే దాన్ని నిజం చేస్తామని మాత్రం మీ చెల్లెగా సోదరిగా నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. ఇక 4వ అంశం ఉపాధి. మనకి ఇక్కడ చాలా యూత్ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. అవునా? అసలు నాకు మాట తెలియక అడుగుతా. ఒక యువ మిత్రుడు ఉంటే, ఒక యువతి ఉంటే, నేను వ్యాపారం చేసుకోవాలనా, నేను ఉద్యోగం చేసుకోవాలనా, నేను కళారంగానికి పోవాలనా, నేను ఇంకోటి కావాలనా అనే స్వేచ్ఛ నాకు ఉండాలి కదా, నాకు ఉండాలి. కానీ ప్రభుత్వాలు మనకేం చెప్తాయి? నువ్వు ఉద్యోగం చేయి, 9 to 5 ఉద్యోగం చేయి, బానిస బతుకు అనేటటువంటి కండిషనింగ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది యూత్తో నేను మాట్లాడాను. నాకు ఒక మాట చెప్తా ఉన్నారు, అక్క మా పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే బయట ఉద్యోగం దొరుకుతలేదు చదువుకున్న చదువుకి. మా అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండి ఆమె 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను బండి కొనుక్కోవాలి, ఆమె 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఆటో కొనుక్కొని నడుపుకోవాలి. వయసు వచ్చిన కొడుకుని, వయసు వచ్చిన బిడ్డని తల్లి దగ్గర చేయి చాపాలంటే నామోష్ అనిపిస్తుంది అక్క అని అనేక మంది చెప్పారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో, రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్ గా గవర్నమెంటే ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకునే యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తా ఉన్నా. బాగా లెక్క పెట్టినాం. మీకు తెలుసు నేను ఏది స్టడీ చేయకుండా చెప్పా, ఆగమాగం మీద అసలే చెప్పా. నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడా, నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 5వ అంశం, ఆఖరి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి బీఆర్ఎస్ లో మనం చూసినాం, मुस्लिम्स कोसम थोड़ी देर उर्दू में बात करके आपसे मीठी मीठी बातें बोल के सोपत करके देखो, सोना घिसके देखो बोले। अब 2 बार सोपत कर लिए, तालीम का एक छोटा सा रोशनी आपको दिखाए, लेकिन रोजगार आपसे दूर रखे। जो 12% रिजर्वेशन का बात हुआ था उसके ऊपर कुछ भी अमलावरी नहीं हुआ। और जो माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन का पहले लोन मिलते थे 10 साल के बीआरएस में कितने लोन मिले, अब 2 साल के कांग्रेस में कितने लोन मिले, आप एक बार देख लो। सारे लोग बस बातें ही बोल रहे हैं लेकिन काम कोई नहीं कर रहा है। आपकी बेटी हूँ मैं, ये धरती का कर्ज उतारने के लिए नया पॉलिटिकल पार्टी आपके सामने लेके आई हूँ। आपसे मैं गुजारिश करती हूँ मेरे साथ चलिए, जो बदलाव आपके जिंदगी में आएगा जरूर आपको बदलाव दिखेगा। पहले जैसा नहीं होगा, बिल्कुल अलग सा एक स्ट्रैटेजी बना रहे हैं, अलग से आपके रिस्पेक्ट के लिए हमारी सोच है। हम मिलेंगे, बात करेंगे। सबसे ज्यादा हमारी माइनॉरिटी भाई बहनों की सेफ्टी के लिए, सिक्योरिटी के लिए, रिस्पेक्ट के लिए मेरा प्रायोरिटी होगा, जॉब्स के लिए प्रायोरिटी होगा, रोजगार के लिए मेरा प्रायोरिटी होगा। అదే విధంగా అనేక మంది మరి మాట్లాడిన కానీ